హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతం పూజ కోసం ముందుగానే మనం కొన్ని వస్తువులు అయితే సిద్ధం చేసుకోవాలి. లాస్ట్ మినిట్లో అంతా కూడా హడావిడి అయిపోతుందండి. అందుకనే మనం ముందుగానే తెప్పించుకున్నాం అనుకోండి, ఆ వస్తువు మన దగ్గర ఉంటుంది, అవి అయిపోతాయి అని భయం కూడా ఉండదు. అందుకని నేను కొన్ని వస్తువులు అయితే నేను తెప్పించేసుకున్నానండి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ 3 ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కటి చూపిస్తాను. ముందుగా అయితే ఈ పెద్ద చక్రంలా ఉంది కదా, ఇదైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. ఇది ఒక పెద్ద లోటస్ ఫ్లవర్ అండి. అమ్మవారు ఈ తామర పువ్వులోనే కదా కూర్చొని ఉంటారు. అందుకనే నేనైతే తీసుకున్నానండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన పింక్ కలర్లో ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ పెటల్స్లా ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ పెటల్స్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ పింక్ పెటల్స్ కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఓపెన్ అయిపోతాయి. ఇదంతా కూడా ఫోమ్ షీట్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ పెటల్స్ అన్నీ కూడా ఇలా 2 లైన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లైన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ లైన్ కూడా మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకోవచ్చు అండి. నేనైతే ముందుగా ఇలా చూపిస్తున్నాను. తర్వాత సెకండ్ లైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. లోపలైతే ఇలా ఎల్లో కలర్ వచ్చిందండి. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్లో చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. వీటిల్లో సైజెస్ కూడా ఉంటాయండి. మన అమ్మవారికి సరిపడినంత ఫ్లవర్ అయితే మనం తీసుకోవచ్చు. మాకు కొంచెం చిన్నగా కావాలండి అని అనుకుంటే స్మాల్ సైజెస్ కూడా మీకు దొరుకుతాయండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ సెకండ్ లైన్లో ఉన్న పెటల్స్ కూడా ఓపెన్ చేశానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లోటస్ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. ఈ పెటల్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే చాలండి, అవి అలా ఉంటాయి. అమ్మవారిని దీంట్లో కూర్చోబెడితే అమ్మవారు మన ఇంట్లోనే కొలువుదీరు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంత బాగుంది ఫ్లవర్ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి అమ్మవారి కోసం ఫ్లవర్ అయితే తీసుకున్నాము. మరి అమ్మవారు కూడా ఉండాలి కదండి. అందుకని నేను ఇప్పుడు అమ్మవారిని కూడా చూపిస్తాను. నేనైతే ఇలా రెడీమేడ్గా ఉండే అమ్మవారి బొమ్మనే తీసుకున్నానండి. అమ్మవారు ఈ విధంగా ఫుల్గా అలంకరించేసే ఉంటుందండి. మంచి చీర కట్టుకొని, వడ్డానం పెట్టుకొని, అలాగే కాళ్ళు చేతులకి ఇలా పారాని పెట్టుకొని చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటాయండి. అమ్మవారి ఫేస్ ఒక్కటే మనం పెట్టుకోవాలి. మొత్తం డెకరేట్ చేసి ఉంటుందండి. అమ్మవారు ఇలా ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారు మంచి గ్రీన్ కలర్ శారీలో పింక్ కలర్ అంచుతో అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. అమ్మవారికి ఫేస్ అది పెడితే ఇంకా అందంగా కనిపిస్తారు. మనం పూజలో అమ్మవారిని అలా పెట్టేసి మనం పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని దాచిపెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనకు ఉపయోగపడుతుందండి. నేను ఆ ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు కొంచెం పెద్ద సైజేనండి. వీటిల్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి. మీకు నచ్చాయి అని అనుకుంటే ఒకసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, అన్ని డీటెయిల్స్ పంపిస్తారు. అమ్మవారు అయితే ఈ విధంగా ఒక ఆసనం మీద కూర్చొని ఉంటారండి. అటువైపు ఇటువైపు కూడా ఇలా పిల్లోస్ అవి ఉన్నట్టుగా ఉంటాయి. ఇంకా పైన అమ్మవారి ఫేస్ పెడతాం కదండి, అక్కడైతే ఒక రాగి చెంబు ఇచ్చారండి. అంటే మనం కలసం పెట్టుకోవడానికైనా లేదంటే కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ డెకరేట్ చేసుకోవడానికైనా సరే అక్కడ రాగి చెంబు వచ్చింది. దాంట్లో మనం కలసం పెట్టుకోవాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చండి. లేదండి మేము కలసం వేరేగా పెట్టుకుంటామని అనుకుంటే అందులో బియ్యం పోసి మనం అమ్మవారిని సెట్ చేసుకోవచ్చు. అమ్మవారి కోసం చీర అది కట్టి డెకరేట్ చేస్తాం కదండి, అలా డెకరేట్ చేయడం రాని వాళ్ళకి ఈ అమ్మవారు చాలా బాగా ఉపయోగపడతారండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తెచ్చుకొని పూజలో పెట్టుకొని అమ్మవారు మన ఎదురుగానే ఉన్నారు, మన పూజను స్వీకరిస్తున్నారు అన్నట్టుగా భావించి ఈ పూజనైతే ఎంతో చక్కగా తృప్తిగా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ అమ్మవారి కోసం లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నాము. అలాగే అమ్మవారిని తీసుకున్నాము. మరి అమ్మవారికి పెట్టడానికి ఫేస్ అయితే ఉండాలి కదా. అందుకని నేను ఇక్కడ అమ్మవారి కోసం ఫేస్ కూడా తీసుకున్నానండి. అమ్మవారి ఫేస్ చూస్తే ఎంతో నిండుగా మెరిసిపోతూ ఉన్నారండి. చాలా కళగా ఉన్నారు. అమ్మవారికి ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయండి, నెక్లెస్ ఉంటుంది, ముక్కు పుడుకు ఉంటుంది, ఇంకా బొట్టు బిళ్ళలు, పాపిడి బిళ్ళ, ఇంకా అమ్మవారికి పెద్ద కప్పు ఉంటుందండి. ఆ కప్పులో రకరకాల జ్యువెలరీతో అమ్మవారిని చాలా అందంగా డెకరేట్ చేశారండి. ఇవన్నీ కూడా స్టోన్స్ తోటే చేశారు. అమ్మవారిని చూడండి, పసుపు రంగు ఫేస్తో స్టోన్స్ జ్యువెలరీతో అమ్మవారు చాలా బాగున్నారండి. అమ్మవారి ఫేస్ కలసానికి కట్టడానికి అటువైపు ఇటువైపు కూడా హోల్స్ ఉంటాయండి. దాంట్లో మనం దారం గుచ్చుకొని అమ్మవారి ఫేస్ కలసానికి కట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. వీటితో పాటుగా నేను 2 మాలలు కూడా తీసుకున్నానండి. ఒకటి ఇలా వైట్ కలర్లో ఉన్న మాలను అయితే తీసుకున్నాను. ఈ మాల అయితే చాలా బాగుందండి. ఇంకొకటి వచ్చేసి తోరణం లాగా
ఉంటుందండి. ఇలా లీవ్స్ వచ్చి పైన ఫ్లవర్స్ వస్తాయి. ఇది తోరణంలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇది కూడా తీసుకున్నాను. వీరి దగ్గర అన్ని డెకరేటివ్ వస్తువులు అయితే ఉంటాయండి. వీరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. ఆ పేజ్లోకి వచ్చి చూస్తే బోలెడన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇవి నచ్చాయండి. నాకు పూజకి ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి నేను తీసుకున్నాను. మీకు వీటన్నిటిలో ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పెట్టి ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందుగా అమ్మవారి బ్యాక్ సైడ్ మీకు చూపించలేదు కదండి. అమ్మవారి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఇంకా కిందనేమొచ్చి ఇలా వుడ్తో వస్తుందండి. ఒక స్టూల్లా ఉంటుంది. ఇదంతా కూడా వుడ్తోనే వస్తుంది. ఇప్పుడు ఇంకా అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికన్నా ముందుగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను నీరస్ కలెక్షన్ వారి దగ్గర నుండి అయితే తెప్పించుకున్నానండి. వీరి దగ్గర అన్ని డెకరేటివ్ వస్తువులు సేల్ చేస్తారండి. అలాగే శారీస్ కూడా సేల్ చేస్తారండి. అమ్మవారికి మీరు ఏమైనా శారీ పెట్టాలనుకుంటే వీరి దగ్గర శారీస్ కూడా ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే. వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ సైడ్ డెకరేషన్ చేసుకోవడానికి స్టాండ్ కూడా నేను వీరి దగ్గరే తీసుకున్నానండి. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను కదా, మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఆ స్టాండ్ పెట్టే ఇలా డెకరేట్ చేసి అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. చాలా ఈజీగా అనిపించింది నాకు. అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం చూపిస్తాను మీకు, వీడియోని చివరి దాకా చూడండి. ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏదైనా బాగా నచ్చింది అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ అమ్మవారిని అందంగా డెకరేట్ చేస్తున్నానండి. అమ్మవారు అన్నీ పెట్టిన తర్వాత కుందనపు బొమ్మలాగా బంగారు తెల్లిలాగా ఉంటారండి. అమ్మవారు మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని మొత్తం చూసి లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.